హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అట్లాగే ఉపేంద్ర కీలక పాత్రలో పోషించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఇది కేవలం ఒక మాస్ సినిమా మాత్రమే కాదు, అభిమానుల యొక్క బయోపిక్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ స్టోరీ సాగర్ అనే ఒక అమాయకుడైన ఆవేశపరుడైన సినిమాని దైవంగా భావించే ఒక యువకుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సాగర్ ఆంధ్ర కింగ్ హీరో అయిన సూర్యకి వీరాభిమాని. తన హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని జీవితంలో ఎదురయ్యే కష్టాలని అవమానాలని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ అభిమానమే అతన్ని ఒక రైతుగా సామాజిక కార్యకర్తగా ఎదిగేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరో సూర్య జీవితంలో అనుకోకుండా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న సాగర్ తన హీరోకి సహాయం చేయడానికి తన చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చి పట్టణంలోకి అడుగు పెడతాడు. సామాన్య అభిమాని అయిన సాగర్ ఒక సూపర్ స్టార్కి ఎలా సాయం చేయగలిగాడు? ఈ ప్రయాణంలో తను ప్రేమించిన అమ్మాయి మహాలక్ష్మి అలాగే తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? హీరో ఫ్యాన్ మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధాన్ని తెరపైన ఎలా కనబడింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరో రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. రామ్ పోతినేని తన మాస్ ఎనర్జీని కూడా పక్కన పెట్టి సాగర్ పాత్ర యొక్క అమాయకత్వాన్ని, నిజాయితీని మరియు పట్టుదలని చాలా అద్భుతంగా పండించాడు. అతని ఎమోషనల్ సీక్వెన్సులు అట్లాగే బాడీ లాంగ్వేజ్ చాలామంది అభిమానులకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇక ఉపేంద్ర ఇంకొక మెయిన్ హైలైట్. ఉపేంద్ర ఒక సూపర్ స్టార్ సూర్య పాత్రలో చాలా గౌరవంగా, హుందాగా నటించారు. ఆయన పాత్ర యొక్క సున్నితత్వాన్ని ఆయన చక్కగా చూపించారు, పండించారు. ఇక సినిమా యొక్క ఎమోషనల్ మెయిన్ పాయింట్ని చాలా బలంగా చూపించారు. ఒక అభిమాని తన హీరో కోసం పడే తపన కానీ, వారిద్దరి మధ్య ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ అట్లాగే బీజిఎం సినిమాకి ఒక మెయిన్ హైలైట్గా నిలిచాయని చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్, ఈ సినిమా మూవీ రన్ టైం లెంత్ అని చెప్పొచ్చు. మూవీ దాదాపు 2 గంటల 46 నిమిషాల పాటు ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసేసినట్టుగా, నెమ్మదిగా ఉన్నట్టుగా అనిపించాయి. ఇక సినిమా కాన్సెప్ట్ కొత్తగా అయినప్పటికీ ఇది విలేజ్ వాతావరణంలో అలాగే లవ్ ట్రాక్ ఇవన్నీ పాత కమర్షియల్ ఫార్మాట్లో వాడడం వల్ల కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించాయి. ఇక విలన్ అంత బలంగా చూపించలేదు. విలన్ని హీరో ఎదుర్కొనే సవాళ్ళు కొన్ని చోట్ల చాలా ఈజీగా పరిష్కారం అయిపోయినట్టుగా కనిపిస్తాయి. విలన్ పవర్ఫుల్ రోల్లో అంత ఎక్కువగా చూపించలేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ ఈ సినిమాకే వన్ ఆఫ్ ద హైలైట్గా నిలిచింది. సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ మహేష్ బాబు గురించి వస్తే మాస్ ఎలిమెంట్స్పై దృష్టి పెట్టకుండా సినిమా యొక్క ఎమోషనల్ అలాగే సెంటిమెంటల్ పాయింట్స్పై దృష్టి పెట్టడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తే రాలి. ఫ్యాన్ ఫిలిం జానర్ని ఆయన చాలా డీసెంట్గా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అనేది కేవలం రామ్ పోతినేని నటించిన సినిమా మాత్రం కాదు. ఇది సినిమాని, హీరోల్ని దేవుడిగా భావించే ప్రతి అభిమాని యొక్క స్టోరీ. పాత ఫార్ములాలు ఉన్నప్పటికీ సినిమా యొక్క నిజాయితీని, రామ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అట్లాగే ఎమోషనల్ క్లైమాక్స్ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. ఎమోషనల్ డ్రామా మూవీసు, సెంటిమెంట్ మూవీసు బాగా ఇష్టపడే వాళ్ళకి అట్లాగే రామ్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అనే చెప్పచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.